హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫిల్మీ టాక్స్. బాలకృష్ణ గారిది అఖండ తాండవం 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది బా. ట్రైలర్ అయితే నిజంగా అరాచకంగా ఉంది. ట్రైలర్ మాత్రం నిజంగా ట్రైలర్ చూస్తుంటే నిజంగా తాండవం చేస్తారు బాలకృష్ణ గారు అయితే. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ ఆ గన్ షాట్ కానీ నిజంగా బోయపాటి గారి మార్క్ అయితే కనిపించింది దీంట్లో మాత్రం. బాలయ్య గారి 2 షేడ్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి. అసలు రామ్ లక్ష్మణ్ గారు కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ నిజంగా అసలు చాలా క్రేజీగా ఉంటాయి. అసలు బాలకృష్ణ గారి వీళ్ళిద్దరు కాంబినేషన్ నిజంగా అసలు అంటే హైలైట్ ఉంటాయి. ట్రైలర్ చూస్తుంటే మాత్రం సనాతన ధర్మం అండ్ దేశం గురించి అయితే హింట్ ఇస్తూ మాత్రం ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ డైలాగ్స్ కూడా నిజంగా ధర్మం కోసం అయితే చాలా డైలాగ్స్ ఉన్నాయి, హైలైట్ ఉన్నాయి ఈ డైలాగ్స్ మాత్రం. అండ్ ఆది పినిశెట్టి గారిని అయితే ఈ గెటప్ లో చూపిస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బోయపాటి అయితే. నిజంగా గెటప్ తాంత్రికుని గెటప్ కానీ ఆ నోట్లకించి ఆ భూతాలు రావడం ఏంది భయ, నిజంగా పీక్స్ ఉంది. పినిశెట్టి గారికి అయితే నిజంగా ఒక డిఫరెంట్ గెటప్ అయితే వేసిర్రు ఈ సినిమాలో మాత్రం. అసలు ఆది పినిశెట్టి గారి అండ్ బాలకృష్ణ గారి ఇద్దరి కాంబినేషన్ లో నిజంగా వేరే లెవెల్ సీన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ సినిమాలో మాత్రం. అండ్ ఈ సినిమాలో ఖచ్చితంగా దేవుని సీన్స్ కూడా చాలా పెట్టినట్లు. ఎందుకంటే ఒక ఉగ్ర నరసింహస్వామిది అయితే ఒక సీన్ అయితే కనిపిస్తుంది, అందుకే ఈ 3Dలో కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఆది పినిశెట్టి గారి రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్నట్లుంది అదైతే. బాలయ్య బాబు గారి ఫైట్ సీక్వెన్స్ మామూలుగా లేవు భయ, నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి. అసలు ఆ ఘోర గెటప్ వేసిన అసలు ఫైట్ సీక్వెన్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయి. అసలు ఆ ఒక్క గన్ షాట్ ఉంది భయ, నిజంగా KGF లెవెల్ని మించింది భయ అదైతే. నిజంగా వేరే లెవెల్ ఉంది ఆ షాట్ మాత్రం. తమన్ BGM గురించి అసలు చెప్పని అవసరం లేదు. నిజంగా అఖండకి ఎట్లయితే బాక్సులు బద్దలైనాయో ఈసారి కూడా బాక్సులు బద్దలవుతుంది. థియేటర్స్ ఓనర్స్ నిజంగా స్పీకర్స్ రెడీగా పెట్టుకోండి, స్క్రీన్లు జినిగిపోతే బాక్సులు బద్దలైతే తెలియదు. కానీ నిజంగా తమన్ భయ ఉమ్మేసిండు, అసలు BGM మాత్రం పీక్స్ ఇచ్చేసిండు. ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, సాంగ్స్ కూడా హైలైట్ ఉన్నాయి. సంయుక్త మీనన్ రోల్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ లాగా అనిపించింది ట్రైలర్ లో మాత్రం. బాలయ్య బోయపాటి కాంబో అయితే నిజంగా పక్కాది గ్యారంటీ హిట్టెడ్ కాంబో మాత్రం, నిజంగా క్రేజీ కాంబో ఇది. ఆల్రెడీ 4 సినిమాలు వచ్చినాయి మనకు, సింహ, లెజెండ్ అండ్ అఖండ 2, ఇంకా అఖండ సీక్వెన్స్ కొనసాగుతూనే ఉంటుందంట భయ. ఆల్రెడీ బోయపాటి గారు ఒకసారి చెప్పారు. బాలయ్య బాబు గారు అయితే రప్ప నరకుడే, వేరే లెవెల్ ఉంది ట్రైలర్ అయితే. ఈసారి బాలయ్య ఫ్యాన్స్ కు నిజంగా పీక్స్ పండగ. నాకు తెలిసి ఈ సినిమా ఖచ్చితంగా ఒక 500 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుందని గ్యారంటీగా అనిపిస్తుంది. నాకైతే ట్రైలర్ అయితే పీక్స్ అనిపించేసింది. బాలయ్య ఫ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.